ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విక్కడున్నావా మహా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏంటో మహా, నీ జీవితం మరీ తెగిన గాలిపటంలో అయిపోయింది. నువ్వు తిరిగొచ్చినందుకు సంతోషపడాలో, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటా అని బాధపడాలో తెలియడం లేదు మహా. బావగారికి సుమతక్క నెంబర్ 1, నువ్వు నెంబర్ 2 అయినా మొన్నటి వరకు నువ్వే నెంబర్ 1గా ఉండేదానివి. ఇప్పుడు నెంబర్ 3 అయిపోయావు. రూపం మారినా సుమతి అక్క మళ్ళీ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయింది. అటు కంపెనీని ఇటు కుటుంబాన్ని తన కంట్రోల్లో పెట్టేసుకుంది. నువ్వు చేయటానికి ఈ ఇంట్లో కంపెనీలో ఏ పని లేదు మహా. నీ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు మహా. నీ మంచి కోరి చెప్తున్నాను. ఇలాంటి బతుకు బతికే కంటే నీ బ్యాగ్ సర్దుకొని ఎక్కడ్నుంచొచ్చావో తిరిగి అక్కడికే వెళ్ళిపో మహా. కాస్త మనశ్శాంతిగానే ఉంటావు. ఇంకాపుతావా? వింటున్నాను కదా అని నీ ఇష్టానికి వాగకు. నేను తిరిగొచ్చింది మళ్ళీ నా స్థానాన్ని సొంతం చేసుకోవడానికి తప్ప ఆ సుమతికి వదిలేయడానికి కాదు. నేను చనిపోయాననుకొని ఆ డిప్రెషన్లో జన ఆ సుమతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను కాబట్టి జన నా వైపే ఉంటాడు. నాకలా అనిపించట్లేదు మహా. నువ్వింట్లో లేని టైంలో సుమతక్క బావగారిని బాగా చూసుకొని తన వైపుకి తిప్పుకుంది. ఎంతైనా బావగారి మొదటి భార్య తనే కదా. అయితే మాత్రం నా ముందు ఆ సుమతి ఎంత, నా అందం తనకుందా, నా స్టైల్ తనకుందా? నాకు అది దిష్టి తీయడానికి కూడా పనికిరాదు అని నువ్వనుకుంటున్నావు మహా. బావగారు కూడా అలాగే అనుకోవాలి కదా. అనుకోవడమేంటి? జన అదే ఫీలింగ్లో ఉంటాడు. జనాకి నేనే బెస్ట్, జన నావాడు. ఏమో మహా, నాకైతే డౌట్గానే ఉంది. ఈ మధ్య బావగారి మాటలు వేరేలా ఉంటున్నాయి. అదంతా నేను రానంత వరకు. నేనొచ్చేశాను కాబట్టి జన నా వైపే వచ్చేస్తాడు. మేం మళ్ళీ మా గదిలో జంటగా పడుకుంటాం. ఆ సుమతి వేరే గదిలో ఒంటరిగా పడుకోవాల్సిందే. అంతా నువ్వనుకున్నట్లుగా జరిగితే ఓకే మహా. అలా కాకుండా నేను డౌట్ పడ్డట్టు బావగారు సుమతక్క వైపు మొగ్గు చూపితే? చూస్తూ ఉండు. ఈ తులాభారంలో జన నా వైపే మొగ్గుతాడు. మీరు మహాలక్ష్మి గదిలో కాకుండా నా గదిలో ఇలా నాతో ఉంటే తను ఫీలవుతుంది కదండీ. మహా అలా ఏం ఫీలయ్యే మనిషి కాదు. చాలా గొప్ప మనసు తనది. నిజంగా మహాస్థానంలో ఇంకెవరున్నా మన పెళ్లి గురించి పెద్ద గొడవ చేసుండేవాళ్ళు. మహా కాబట్టి మన గురించి పెద్ద మనసుతో ఆలోచించింది. నువ్వు నన్ను పొగుడుతున్నావో లేక నాకు అన్యాయం చేస్తున్నావో అర్థం కావడం లేదు జనా. నేను మిమ్మల్ని ఎలాంటి కండిషన్లో పెళ్లి చేసుకున్నాను మహా అర్థం చేసుకున్నాను. నేను తన గదిలో లేకపోయినా తనేం ఫీల్ అవ్వదు, స్వార్థంగా ఆలోచించదు. కానీ ఎంతైనా తన ఆడదే కదండి. మీరు తన సొంతమని తను అనుకుంటూ ఉంటుంది. లేదు, మహా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుందే తప్ప ఈర్ష్య, అసూయ, ద్వేషం తనకు అస్సలుండవు. మీరిలా అనుకుంటున్నారు, కానీ ఆవిడెలా అనుకుంటుందో. మహా మనసు నాకు తెలీదా చెప్పండి? సుమతి తర్వాత నాకంత దగ్గరైంది మహా మాత్రమే. అందుకే అప్పట్లో తనని పెళ్లి చేసుకున్నాను. తను నన్ను, పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. జనా నా గురించి మంచిగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో నేను మాట్లాడినా బ్యాడ్ అవుతాను. తర్వాత మాట్లాడతాను. ఏమండి, ఆవిడొచ్చింది. ఇప్పుడే వస్తాను. ఏంటి మహా, నాతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు జన. వెళ్తుంటే కాలికి కుండి తగిలింది. అయ్యో, కాలికి దెబ్బేం తగలేదు కదా? కాలికి కాదు, మనసుకు తగిలింది. ఇప్పుడే నీ మంచితనం గురించి
విద్యాదేవితో చెప్తున్నాను. మా గురించి నువ్వు అర్థం చేసుకుంటావు అన్నాను. ఎందుకు అర్థం చేసుకోరు మామయ్య? మహాలక్ష్మి అత్తయ్య మనసు చాలా విశాలమైనది కదా అత్తయ్య. సుమతి అత్తమ్మ పోయాక మిమ్మల్ని అర్థం చేసుకుని మహాలక్ష్మి అత్తయ్య మీ జీవితంలోకి వచ్చింది. మహాలక్ష్మి అత్తయ్య పోయిందని మీరు విద్యాదేవి టీచర్ని మీ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకుంది, ఈ రోజు అర్థం చేసుకోదా? ఎంత బాగా ఇరికిస్తున్నావు. నిన్నేం చేసిన పాపం లేదు. మహా గురించి నాకు తెలుసు సీత. ఎంతైనా తను సుమతి ఫ్రెండే కదా. నన్ను సుమతి అర్థం చేసుకున్నట్టే మహా కూడా అర్థం చేసుకున్నాడు. విద్యాదేవి టీచర్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంది మావయ్య. అందుకే మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ మీ ఆవిడే. వెళ్ళండి మావయ్య. ఏంటత్తా, మీ కళ్ళ ముందే మావయ్య సుమతి అత్తమ్మ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు అని కోపంగా ఉందా? ఇందాక ఏమన్నారు? నేను పిలిస్తే జనా వస్తాడు, నా కొంగు పెట్టుకుని తిరుగుతాడు, సుమతి పాసింగ్ క్లౌడ్ అన్నారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు? ఎవరు లోపలున్నారు? మీరు గెలిచారా? మా సుమతి అత్తమ్మ గెలిచిందా? ఏంటి మనసులో కాలుతుందా? కాలుతుంది మరి. మీరు చంపబోయిన సుమతి అత్తమ్మ తిరిగొచ్చి మావయ్య పక్కన మిమ్మల్ని చూసినప్పుడు తనకు మీలాగే మనసు భగ్గుమనుంటుంది. ఆ బాధ మీకు అర్థమవుతుందా? అందుకే అత్త చెడపకురా చెడేవు అన్నారు. అంటే మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. ఇది శాంపిల్ మాత్రమే. ముందు ముందు చాలా కథ ఉంది. ఈ రోజు మావయ్య మీ గదిలో లేకుండా పోయారు. రేపు మీరే ఇంట్లో లేకుండా పోతారేమో అనిపిస్తుంది. ఇంట్లో మీకు స్థానం ఉంటుందో లేదో అనిపిస్తుంది. ఏమో, ఎవరికి తెలుసు? రేపు ఏమైనా జరగచ్చు. గుడ్ నైట్ అత్త. మా ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.